Children, listen. Given below the thermite reaction, Fe2O3 plus 2Al gives rise to 2Fe plus Al2O3 plus heat energy is released. What substance is reduced in this reaction? So ఇది మనం ఎగ్జాంపుల్ గా డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కి ఎగ్జాంపుల్ గా దీన్ని చెప్పొచ్చు. అండి Fe2 ఐరన్ ఆక్సిజన్ తో కంబైన్ అయింది బిఫోర్ ద రియాక్షన్. రియాక్షన్ కంప్లీట్ అయ్యే లోపల ఐరన్ ఒక్కటే మిగిలింది, తన దగ్గర ఆక్సిజన్ లేదు. సో ఏదైతే సబ్స్టెన్స్ ఆక్సిజన్ ని లూజ్ అవుతుందో అది రెడ్యూస్డ్ గా యాక్ట్ చేస్తుంది. రెడ్యూస్డ్ ఎవరైతే సబ్స్టెన్స్ కి ఆక్సిజన్ యాడ్ అవుతుందో అది ఆక్సిడైజ్ అవుతుంది. గమనించండి, ఇక్కడ అల్యూమినియం ఒంటరిగా ఉంది. దేర్ ఇస్ నో ఆక్సిజన్ బిఫోర్ ద రియాక్షన్. కంప్లీషన్ ఆఫ్ రియాక్షన్ గమనిస్తామంటే అల్యూమినియం ఆక్సిజన్ తో కంబైన్ అయ్యింది. సో ఇక్కడ ఆక్సిజన్ యాడ్ అయింది కాబట్టి ఆక్సిడైజ్ అయ్యింది. సో అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్. మనకు అడిగిన క్వశ్చన్ ఏంటి? విచ్ సబ్స్టెన్స్ ఈజ్ రెడ్యూస్డ్ అంటే Fe2O3 ఈజ్ రెడ్యూస్డ్. ఏదైతే సబ్స్టెన్స్ రెడ్యూస్డ్ గా యాక్ట్ చేస్తుందో అది ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా యాక్ట్ చేస్తుంది. అల్యూమినియం ఈజ్ ఆక్సిడైజ్డ్. ఏదైతే సబ్స్టెన్స్ ఆక్సిడైజ్ అయ్యిందో అది రెడ్యూసింగ్ ఏజెంట్ గా యాక్ట్ చేస్తుంది. క్లియరా?